జయ శ్రీమన్నారాయణ. భూదేవికి ప్రతిరూపం గోవు. ఒకసారి కష్టం కలిగినప్పుడు ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి భూమే గోవుగా రూపాన్ని ధరించి భగవంతుడి దగ్గరికి బ్రహ్మతో పాటు కలిసి వెళ్ళి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనని తీర్చటానికి దేవుడు శ్రీకృష్ణుడై అవతరించెను అని భాగవతం చెప్తోంది. అంటే భూమి తనకి కావలసినటువంటి సంపదలన్నింటినీ గోవు ద్వారా లభించగలదు అని దాన్ని బట్టి మనకు తెలుస్తోంది. మరొక రకంగా గోవుని మనం సక్రమంగా పాలించుకోగలిగితే అన్ని రకాల సమృద్ధి మనకి ఇవ్వగలుగుతుంది అని కూడా మనకి తెలుస్తుంది. అయితే ఈ రోజుల్లో గోవుల్ని అనేక రకాలుగా కలుషితం చేయడం చేత అది వ్యక్తికి, నేలకి, సమాజానికి కూడా ఉపద్రవకరంగా మారింది. ఆరోగ్యం సమాజంలో పాడైంది, వ్యక్తిగతంగానూ పాడైంది. జీవనం ఈరోజు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ సామాన్యంగా అనారోగ్యాలు వైద్యుల యొక్క దృష్టికి అందనంతగా పెరుగుతున్నాయి. మందుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. వ్యావసాయికమైనటువంటి భూముల్లో రకరకాల కీటకాలు పెరుగుతున్నాయి. మందులకి అవి కంట్రోల్ కావటం లేదు. ఈ స్థితి రావడానికి కారణం సహజమైన భూమిని, సహజమైన జీవనాన్ని మనం కలుషితం చేసుకోవడమే ప్రధానమైనటువంటిది. దీన్ని మళ్ళీ బాగు చేసుకోవాలి అని అంటే జీవనానికి మళ్ళీ సహజతని మనం సంతరించుకోగలిగితే అది మనకి అన్ని రకాల శ్రేయస్సుని కలిగిస్తుంది. అది గోవు ద్వారా సుఖంగా లభిస్తుంది సమాజానికి. అంటే గోవులు మనకి అందించేటటువంటి పాలని సవ్యంగా వాడుకోగలగడం. సవ్యంగా వాడుకోవడం అంటే పాలల్లోంచి వెన్న తీసి దాన్ని మార్కెట్ చేయడం కాకుండా పాలని పెరుగు చేసి పెరుగుని చిలికి తీసినటువంటి వెన్నని వాడటం ద్వారా, అందులోనూ మళ్ళీ ఆవనంటే అది జెర్సీ కాకుండా దేశవాళీ ఆవు అని అంటాం. మూపురం కలిగినటువంటి ఆవుల పాల ద్వారా తయారయ్యేటటువంటి నెయ్యి చక్కటి పరిమళం కలిగి ఉంటుంది. ఆహారం స్వీకరించడానికి రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలుని కలిగిస్తుంది. అందులో చెడు కొలెస్ట్రాల్ దాన్ని తొలగించి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే శక్తి ఆవు యొక్క పాలల్లో, పెరుగులో, వెన్నలో, కాచిన నేతిలో అన్నిటిలోనూ ఉంటుందన్నమాట. ఇదివరకు మన ఇంటి పెరట్లో వెన్న కాస్తే ఆ ముందర వీధిలో వెళ్ళే వాళ్ళకు కూడా ఆహ్ అనిపించేట్టుగా వాసన వచ్చేది. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికేటటువంటి ఆ వెన్న లేక నెయ్యి కాచినా ముక్కులో పోసిన వాసనే ఉండదు. నెయ్యి తీసిన తర్వాత ఆ క్రింద ఉండే గోకు కూడా చాలా రుచిగా ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటివి అసలు తెలియకుండా పోయాయి. గోవు నడిచిన నేలలో సారం పెరుగుతుంది. అంటే గోవు గిట్టలకుండే శక్తి అట్లాంటిది. ఆ గోవు యొక్క మూత్రము అంటే గోపంచకం, గోమయం వాటితోటి శుద్ధి అయిన నేలలోంచి సహజమైనటువంటి శక్తి పెరగడమే కాకుండా మనం ఎంతో కాలం క్రితం వింటూ ఉండేటటువంటి రకరకాల మొక్కలు కూడా అందులోంచి మొలిచి రాగలిగే శక్తి ఉంటుంది అనేది పరిశీలకుల యొక్క నిర్ణయం. అందుచేత గోవుని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నేల బాగుపడుతుంది. నేలలోంచి మొలిచేటటువంటి మొలకలు బాగుపడతాయి.
ఆ మొలకలు తినేటటువంటి ప్రాణికోటి బాగుపడుతుంది. ఆ మొలకల్లోంచి వచ్చేటటువంటి వాతావరణం వల్ల వానలు సవ్యంగా కురుస్తాయి. మానవ జాతి మాత్రమే కాకుండా ప్రాణికోటి అంతా కూడా సుఖజీవనాన్ని సాగించగలుగుతుంది. ఈవేళ మనం యంత్రాలతోటి ఎంత ముందుకు వెళ్ళినా గోవుని కనుక సవ్యంగా వాడుకోగలిగితే ఆ యాంత్రిక ఫలాల కంటే అనుకూలమైన ఫలాలు, అధికమైన ఫలాలు కూడా గోమాత వల్ల మనకి రావటానికి అవకాశం ఉంది. దాన్ని అందరూ కృషి చేసి సాధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. జయ శ్రీమన్నారాయణ.